ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ గణనాథుణ్ణి నవరాత్రులు పూజించుకున్న భక్తులు గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చే శోభాయాత్రలు వరంగల్ నగరంలో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఏ గల్లీలో చూసినా రకరకాల ఆకారాల ఆకృతులతో గణనాథులు గంగమ్మ వైపు వెళుతున్నారు. ఆటపాటలతో, నృత్యాలతో, బాణసంచాతో, గణపయ్య నినాదాలతో మారుమోగుతోంది. వరంగల్లో అత్యంత వైభవపేతంగా గణనాథుని వేడుకున్న భక్తులంతా కూడా నవరాత్రి నిమజ్జనోత్సవాలు అదే తరహాలో జరుపుకుంటున్నారు. వీటికి భారీగా పోలీసులు అయితే 2100 మంది పోలీసులని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నిమజ్జనం ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా, ఎక్కడ కూడా చిన్న ఇక్కట్టు రాకుండా అటు డీసీపీ స్థాయి నుండి సిపి, డీసీపీ, ఏడీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఇలా అందరూ కూడా హోంగార్డుల వరకు ఉండి ఈ నిమజ్జన కార్యక్రమం సభ్యంగా జరిగేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్క గణనాథుడు ఒక్కొక్క తరహాలో, ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఆదివాసీల నృత్యాలతో సహా ఇక్కడ గణనాథుని నిమజ్జనం కొనసాగుతుంది. ఎంతో ఆకర్షణీయంగా అందరి లోపల చాలా కోలాహలంగా భక్తులంతా కూడా నగర వీధుల్లోనూ ఉన్న వాళ్ళంతా కూడా ప్రధాన చౌరస్తాకు వచ్చి ఆ ఉత్సవాలను తీరొక్క గణపయ్యను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం ఇక్కడ రామన్నపేటకు సంబంధించిన ఈ గణనాథుని మొత్తం ఆదివాసీ నృత్యాలతో అక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలను ఇవాళ నగరం లోపల నెలకొల్పి ఆ నగరవాసులందరినీ కూడా చాలా ఉత్సాహంగా చెప్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ విధంగా ఈ ఉత్సవాల్ని ఈ విధంగా నిర్వహించాలని ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? వీరిని ఎక్కడి నుండి తీసుకురావడం జరిగింది? మీరు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే మేము ఎప్పుడైనా కూడా ప్రత్యేకంగా మట్టి గణపతిని ఆరాధిస్తామండి. మట్టి గణపతి మొట్టమొదటిసారి వరంగల్లో మట్టి గణపతి స్టార్ట్ చేయడం మా నాన్నగారు గత 40 సంవత్సరాలుగా మనం ఇది మట్టి గణపతిని పూజ చేస్తూ మట్టి గణపతిని స్థాపిస్తున్నాము. దాంతోపాటు మనం ఈ డీజేలకి విరుద్ధంగా ఈ డీజేలు సౌండ్ సిస్టమ్ కాకుండా న్యాచురల్గా ఒక ఆదివాసులకి లేదా ఒక కళని మనము అందరికీ ఉత్సాహపరచాలి, అందరినీ వాళ్ళని కళలు కొంచెం మనం ప్రేరేపించాలి, వాళ్ళకి ఆదర్శంగా మనం నిలబడాలని చెప్పేసి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ ఆదివాసులు ఆదిలాబాద్ నుంచి పిలిపించామండి. ఇలా నిత్యంతో మనం అందరినీ కొంచెం ఆనందంగా ఆహ్లాదపరచాలనే మా ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. నేను చూస్తున్నాం ఏదైతే నాన్నగారి ఆశయాల్ని సిద్ధించేందుకోసం ఈ వినాయక సిద్ధి గణపయ్య కోసం ఈ తరహాలో ఎలాంటి వాయిస్లు అంటే డీజే సౌండ్లతో ఎవరి రక్త ప్రసరం అనేది గుండె హృద్రోలకు కూడా సమస్య అవుతుంది కాబట్టి అలాంటివి కాకుండా అది కూడా ప్రకృతి సిద్ధంగా తయారైన మట్టితో తయారు చేసిన గణపయ్యలతో ఈ విధంగా మేము ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటాము. నగరవాసులకి ఆదివాసీల సంస్కృతిని చూపిద్దామనే ఉద్దేశం మీద ఇక్కడికి తీసుకురావడం చెప్పి జరిగింది. నాకైతే పెట్టారు 7:30కి రూమ్ ఉంటుంది అని. షాపులలో పెట్టుకున్న చిన్న చిన్న గణపయ్యలను వారు స్వయంగా తీసుకొని వచ్చి నిమజ్జనం చేసేందుకు వస్తున్నారు. వారి ఆనందం ఏంటో కనుక్కుందాం. చెప్పండి, ఎక్కడ పెట్టారు వినాయక్? మా ఇంట్లో పెట్టినాం. యాక్చువల్లీ మాది మహారాష్ట్ర. ఇక్కడ గత 25 సంవత్సరాల కంచెలు ఉంటున్నాం. మేము వినాయకుని పండుగ అంటే చాలా మాకు పెద్దది. మేము చాలా ఉత్సాహంగా చేస్తాం పండుగ. అంటే స్వయంగా మీరే నిమజ్జనం చేసుకుంటే సంతోషం అని చెప్పి తీసుకొచ్చాం. అవును అండి, అటు చేస్తాడు కానీ మనం సొంతం నిమజ్జనం చేస్తే నాకు సంతోషం అవుతుంది. అందుకొని పట్టుకొని అటు పెడతాను. నేను ఫస్ట్ టైం పెట్టిన ఇది, ఇంకా అంత ముందు పెట్టలేదు కానీ ఫస్ట్ టైం పెట్టినాక సొంతంగా నిమజ్జనం చేస్తానని అనుకుంటాను. చూసిన మొత్తానికి అయితే షాపుల్లో ఇళ్లలో పెట్టుకున్న ఆ గణపయ్యలను స్వయంగా తామే తీసుకుని వచ్చి నిమజ్జనం చేస్తే ఆ తృప్తి వేరని చెప్పేసి ఆ అమ్మ ఒడికి చేర్చేందుకోసం ఇక్కడ మార్వడీస్ ఎక్కడి నుండో వచ్చినా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళు ఈ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి.
మొత్తానికైతే నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఇప్పటివరకు భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఏమంటున్నారు, నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎలా సాగుతుంది? నాకు ఎట్లా ఫీడ్బ్యాక్ వస్తుంది కి ఈసారితో కొంచెం తొందరగానే స్టార్ట్ చేసినారు, లేకపోతే లాస్ట్ ఇయర్తో ఇంకా 10 తర్వాతనే రావడం స్టార్ట్ అవుతుంది. సో హోప్ఫుల్లీ టైంకి ఖతం అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. పోలీస్ వాళ్ళు కూడా బాగా మంచిగా కోఆర్డినేట్ చేస్తున్నారు, లైన్గా పంపిస్తున్నారు. ఇటువైపు చిన్న విగ్రహాలు పోతున్నాయి, ఇటువైపు ఇంకా పెద్ద వాళ్ళు విగ్రహాలు పోతున్నాయి. సో ఏం ప్రాబ్లం లేకుండా ఖతం అవుతుంది. మెయిన్లీ జీడబ్ల్యూఎంసీ, ఇరిగేషన్, మైనింగ్ డిపార్ట్మెంట్, ఎన్పీడీసీఎల్ and fisheries and police is the main role they have. సో జీడబ్ల్యూఎంసీకి వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు కూడా వర్కర్స్ ఏర్పాటు చేసినారు. సో ఏమైనా టైం టు టైం ఇది చెత్త తీసేయడం అది చేయడం కూడా మన వాళ్ళు చేస్తున్నారు. లోపల ఎవరికి పోవడానికి అలౌ చేస్తలేరు, వర్కర్సే పోయి విగ్రహాలు పెడుతున్నారు చెరువులో. మనతో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారు. తన వినాయకుని దగ్గరుండి తన కుటుంబ సమేతంగా వచ్చి నిమజ్జనం చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం స్వయంగా చూస్తున్నాం. మీ గణపయ్యను దగ్గరుండి తీసుకొచ్చి నిమజ్జనానికి మీరు అందులోకి దిగి మరి ఆ గణపయ్య బాయ్ బాయ్ అంటూ సాగనంపడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే మా ఇంటి వినాయకుడిని నేనే కుటుంబంతో సహా వచ్చి నిమజ్జనం చేస్తాం. ఈరోజు కూడా అదేవిధంగా ఆ స్వామివారి యొక్క నిమజ్జనానికి నేనే రావడం జరిగింది కుటుంబంతో సహా. ఏర్పాట్లు కూడా బాగున్నాయి, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏది బాగుంటే అది బాగుంటుంది, ఎప్పుడు ఏది బాగలేదు ఉంటే అది బాగలేదని చెప్పాలి. సంతోషంగా ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయకుని యొక్క ఉత్సవాలు ఇంకా ఘనంగా జరిగి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ప్రశాంతంగా ఉండాలని నా యొక్క విజ్ఞప్తి. జై బొజ్జ వినాయక, జై వినాయక. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ వినాయకుని దగ్గరుండి మరి మీ ఇంట్లో పెట్టుకున్న చిన్న వినాయకుడిని మీ చేతుల ద్వారా నిమజ్జనం చేయడం చాలా సంతోషంగా ఉందండి. మేము గత 10 years నుంచి ఇక్కడ స్వతహా వచ్చి మా వినాయకుని కూడా నిమజ్జనం చేయబడుతుంది. చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తమ వినాయకుని దగ్గరుండి మేము నిమజ్జనం చేసుకునే అవకాశం మాకు దొరికింది. ప్రతి సంవత్సరం లాగే మేము ఈ నిమజ్జనం చేసుకుంటున్నాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే వారి సంతోషానికి అవధులు లేని పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్న పరిస్థితి.